టెనెంట్స్, ల్యాండ్‌లార్డ్స్‌కి మధ్యలో జరిగేది ఎలా ఉంటుంది? అయితే టెనెంట్ జనరల్‌గా అంటారండి 12 ఏళ్ల పాటు కంటిన్యూయస్ లాంగ్ పీరియడ్ ఉంటే గనక వాడితే సొంతమైపోతుంది. ఓనర్ ఏం చేయలేడు. టెనెంట్ సొంతమైపోతుంది ఇల్లు అంటారు. కానీ 2026లో ఇచ్చిన జడ్జ్‌మెంట్ ఏంటంటే జ్యోతి శర్మ వర్సెస్ విష్ణు గోయల్. ఇది 2026లో ఈ ఇయర్‌లో వచ్చిన జడ్జ్‌మెంట్ అనమాట. లాంగ్ పీరియడ్ ఆఫ్ ఆక్యుపెన్సీ ఉంటే కూడా టెనెన్సీ రైట్స్ వాడికి ఉంటాయి తప్ప ఓనర్‌షిప్ రైట్స్ మటుకు రావన్నమాట. జనరల్‌గా రిపేర్స్ చేయిస్తూ ఉంటారు. ఓనర్స్ ఏమంటారంటే మీరే చేసుకోండి, మీరు ఉంటున్నారు కాబట్టి మీరే చేసుకోండి అంటారు. అయితే ఈ రిపేర్స్ అయ్యే తాలూకు ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి మన రెంట్‌లో డిడక్ట్ చేయాలి. రెంట్‌లోనే డిడక్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఒక కేసులో ఇచ్చారనమాట జడ్జ్‌మెంట్. ఇంకొకటి ఏంటంటే ఒక షాప్‌లో బిజినెస్ చేస్తూ ఉంటారు. చేసే బిజినెస్ చేసే అతని వ్యక్తి చనిపోతారు. చనిపోయిన తర్వాత అదే బిజినెస్ కంటిన్యూ చేయాలంటే వాళ్ళ ఇంటి మెంబర్స్ ఎవరో ఒకళ్ళు కంటిన్యూ చేస్తారనమాట. కానీ ఇక్కడ ఓనరు వాళ్ళని ఖాళీ చేసేయమని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనతో ఉండే కనెక్షన్ ఉండే ఆ వ్యక్తి చనిపోతారు కాబట్టి వేరే వ్యక్తిని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఓనర్ ఖాళీ చేయించే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఉండే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఆ బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బిజినెస్లో ఇంక్లూడ్ అయ్యి బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఆ కంటిన్యూయేషన్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఇంకో జడ్జిమెంట్లో ఇచ్చారండి.